शिक्षाय नमः। गुरुर्ब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते। ఇవాళ రోజున శంకర భగవత్పాదుల గురించి తెలుసుకుందాం. ఇది జాగ్రత్తగా వినండి. పాయింట్స్ టు బి నోటెడ్, ఇంపార్టెంట్ పాయింట్స్. దీన్నే జీకేగా జనరల్ నాలెడ్జ్గా మిమ్మల్ని అడుగుతాను క్విజ్ లాగా. సుమారు 1200 సంవత్సరాలకు పూర్వం, 1200 years ago అని రాశారు. అంటే ఈ బుక్ ప్రింట్ అయింది ఆల్మోస్ట్ 3 years అనుకుంటా, 2 years 3 years బ్యాక్. కొత్తగా ఉంది కాబట్టి. సరే, 1200 సంవత్సరాలంటే ఇప్పుడున్న 2025 నుంచి 1200 years తీస్తే 700 to 800 years ago అప్పటికి జరిగిన విషయం. అంటే 800 సమ్ చేంజ్ ఏడి, 800 yearsలో 2025 ప్లేస్లో 800 వచ్చి ఉండాలి. కేరళ రాష్ట్రంలో పూర్ణా నదీ తీరంలో కాలడి అనే గ్రామంలో శివగురువు ఆర్యాంబ అనే పుణ్య దంపతులు ఉండేవారు. కేరళ రాష్ట్రంలో పూర్ణా నదీ తీరంలో కాలడి అనే గ్రామంలో ఇద్దరు దంపతులు ఉండేవాళ్ళు. వాళ్ళ పేరు శివగురు, ఆర్యాంబ. వారు చాలా కాలం సంతానం కోసం శివుని భక్తి శ్రద్ధలతో ఆరాధించారు, శివుడి పూజలు చేశారు. ఎవరు? ఆర్యాంబ, శివగురు. శివుడి గురించి పూజలు చేశారు. దేనికోసం? సంతానం కోసం. శివుడు ఆ దంపతుల భక్తికి మెచ్చి తన అంశతో కూడిన మగబిడ్డను వారికి ప్రసాదించను. తన అంశంలో ఉన్న మగబిడ్డని మీకు శిశువుగా ఇస్తానని చెప్పారు, వరమిచ్చారు. ఆ బిడ్డకు శంకరుడు అనే పేరు పెట్టి వారు వాత్సల్యంతో పెంచారు. మొత్తానికి వాడిని ప్రేమగా పెంచుకుంటూ వచ్చారు. ఆ బిడ్డ పేరేంటి? శంకరుడు. 5 సంవత్సరాల ప్రాయం నిండక ముందే శంకరుని తండ్రి శివగురుడు మరణించాడు. 5 ఏళ్ళు పాపం శంకరాచార్యుల వారు ఉన్నప్పుడే వాళ్ళ తండ్రి గారు చనిపోయారు. శివగురువు లేరుగా. బంధువుల సాయంతో ఆర్యాంబ శంకరునికి ఉపనయనము చేయించింది. అంటే 5 ఏళ్లకే శంకరాచార్యుల స్వామి వారు ఉపనయనం, గాయత్రి మంత్రానుష్ఠానం చేయడం స్టార్ట్ చేశారు. మన దగ్గర 5 ఏళ్ల పిల్లలు ఎవరున్నారు? 5 ఏళ్ళు అంటే ఏ క్లాస్ వాళ్ళు చెప్పండి? యూకేజీ. ఎస్, అరౌండ్ ఎల్కేజీ యూకేజీ వాళ్ళు ఉపనయనం చేసి గాయత్రి అనుష్ఠానం చేస్తున్నాడంటే ఎంత ముందుకు వెళ్ళిపోయారు చూడండి. అర్థమైందా? అటు తర్వాత శంకరుని దివ్య శక్తులు ఆవిష్కృతం కాసాగాయి. శంకరాచార్య వారు మామూలుగా మనలాంటి మనిషా కాదు కదా. ఆయన శంకర అంశంలో పుట్టారు, శివుడి అంశంలో పుట్టారు. ఆయనలో ఉన్న దివ్యమైన శక్తులు తల్లిగారికి కనబడ్డాయి. అంటే ఈయన మామూలు బిడ్డ కాదు, గొప్ప దేవుడి ప్రసాదం కాబట్టి ఆ దివ్య శక్తులు కనబడ్డాయి తల్లిగారికి. సరే, కాగా బ్రహ్మచారి శంకరుడు వేదోక్త ప్రకారం భిక్షాటనచే లభించే భోజనాన్ని, పదార్థాన్ని స్వీకరించేవాడు. రోజు భవతీ భిక్షాందేహి, బ్రహ్మచర్యంలో ఒడుగు కాకుండా భిక్షాటనకి వెళ్ళకూడదు. ఒడుగు అయితేనే బ్రహ్మచారి అయ్యి భిక్షాటనకి వెళ్ళాలి, రూల్ అది. ఇప్పుడు భిక్షాటన చేసి ఆ భిక్షలో పాత్రలో పడ్డదే భోజనంగా గ్రహించేవాడు శంకరాచార్య వారు. ఒకరోజు ఒక సాధ్వి గృహానికి వెళ్ళి శంకరులు భిక్ష యాచించారు. ఒక సాధ్వి అంటే బ్రాహ్మణుడి భార్య. అక్కడికి వెళ్ళి భవతీ భిక్షాందేహి, భవాన్ భిక్షాందేహి అని అడిగారు. అయితే దుర్భర దారిద్ర్యంతో అలమటిస్తున్న ఆ సాధ్వి భిక్ష కోసం వేచి చూస్తున్న బ్రహ్మచారిని వట్టి చేతులతో సాగనంపేందుకు మనసు అంగీకరించక ఇల్లంతా వెతికి చివరికి దొరికిన ఉసిరికాయని శంకరుడికి సమర్పించింది. వాళ్ళ ఇంట్లో ఉంచక వృత్తిలో ఉన్నారు వాళ్ళు. అంటే భిక్షాటన కూడా చేయరు. అర్థమైందా? భిక్షాటన కూడా చేయరు. చెట్ల మించి రాలి పడిపోయిన ఆకులు కానీ పండ్లు కానీ ఏవన్నా వాటికి అవే పడిపోయి ఎవరికి పనికిరావు ఇక అన్నవి తెచ్చుకొని వాటినే వండుకొని తింటా. అది గొప్ప సాధన రహస్యాల్లో ఇది కూడా ఒకటి. తొందరగా సాధనలో వాళ్ళు పైకి ఎక్కేస్తారు ఆ వృత్తిలో ఉన్నవాళ్ళు. సరే, ఆ వృత్తిలో ఉన్నారు. వాళ్ళ మొగుడు, వాళ్ళ భర్త బయటికి వెళ్ళాడు ఇలాంటివి తీసుకురావడానికనే. కొంచెం వృత్తిలో ఉన్నారు కదా, తీసుకురావడానికి వెళ్ళారు. ఇంకా రాలేదు. అందుకని వాళ్ళ ఇంట్లో ఒక పుచ్చిపోయిన ఉసిరికాయ ఉంది. అంటే చెట్టు నుంచి రాలేదు ఎప్పుడు ఉసిరికాయ, పుచ్చిపోతే వాడిపోతే ఆ పడిపోతే అదొక్కటే. అంటే ఏకాదశి వ్రతాలు చేసేవాళ్ళు కూడా ఇలాంటి వృత్తిలో ఉంటారు. చాలా పవర్ఫుల్. ఇంత చేసి ఉంటే దేవుడు వాళ్ళకి వెంటనే కరుణిస్తాడు వితిన్ సెకండ్స్లో. అలా వృత్తిలో ఉన్న వాళ్ళు కూడా ఇంకేం తినరు. ఆ ఉసిరికాయ ఇంట్లో ఉంది అంటే అర్థం ఏంటంటే ఏకాదశి వ్రతం లాంటివి వాళ్ళ ఇంట్లో చేస్తున్నారని అర్థం. ఉసిరికాయ ఉంది అంటే వాళ్ళ ఇంట్లో వ్రతాలు ఉన్నాయి. ఏకాదశి వ్రతం పర్టికులర్గా, ఎందుకంటే ద్వాదశి రాగానే ఉసిరికాయ తినాలి. అట్లా ప్రాణం వాళ్ళది పోయినా కూడా పుణ్యలోకాలే, వైకుంఠానికే వెళ్ళి తీరుతారని చెప్పచ్చు ఎవరైనా కూడా. అలా వెతికితే ఒక ఉసిరికాయ దొరికింది, వాడిపోయిన ఉసిరికాయ దొరికింది.
ఈ ఉసిరికాయని శంకరునకు సమర్పించింది. ఇంకేం చేస్తాడు, బ్రహ్మచారినుట్టిగా పంపించకూడదు కదా, అందుకని ఆ ఉసిరికాయని శంకరాచార్య వారి యొక్క ఆ భిక్ష పాత్రలో వేసేసింది. నిరుపేదైన ధర్మాత్రులైన సాధ్వి శంకరుల దయామృత దృష్టితో సకల ఐశ్వర్యాలను ప్రసాదించే శ్రీ మహాలక్ష్మిని సూచిస్తూ కనకదార స్తవాన్ని ఆవిష్కరించారు. అయితే ఆ పేద బ్రాహ్మణి పాపం బయటికి కూడా రాలేదంట, తలుపు అంచున ఉండి వేసింది. ఇంత ఇబ్బంది ఏమైందని శంకరాచార్య వారు హృదయం కదిలిపోయింది. అప్పటికి ఆయన ఏజ్ 5 to 8 years మధ్యలో ఉంది దగ్గరగా. అర్థమైందా? అవ్వంగా ఆయన లోపల నుంచి కనకదార స్తోత్రం శ్రీ మహాలక్ష్మి గురించి వచ్చింది. అమ్మవారు విష్ణుమూర్తి భార్య కనకదార స్తోత్రం చేయగానే అప్పుడే లక్ష్మీదేవి అడిగిందంట, శంకర ఆవిడికి పూర్వజన్మలో దానం చేసినవేవి గుణాలు లేవు, పుణ్యమేం లేదు, అందుకని ఇంత దరిద్రం అనుభవిస్తుంది ఆ కుటుంబము. మరి ఏం చూసే వాడికి ఇచ్చేది, ఏదైనా పుణ్యం ఉంటే కదా అడ్డుపెట్టి నేను వాళ్ళకి డబ్బు ఇవ్వాలి. అందుకే అంటారు, దానం చేస్తేనే ఈ జన్మలో మనం డబ్బు దాచిపెడితే నెక్స్ట్ జన్మలో చిల్లిగవ్వ కూడా రాదు. ఈ డబ్బుతో మీరు పుణ్యకార్యాలు చేసి అన్నీ చేస్తేనే ఇది పుణ్యంగా మారి నెక్స్ట్ జన్మలో డబ్బుగా వస్తుంది. ఇప్పుడు ఇలానే పెట్టుకొని చేస్తే ఇది బ్యాంక్ వాళ్ళు తీసుకొని ఎవడో తీసేసుకొని మనకేమొస్తుంది, పాపమే వస్తుంది. అంత కూడబెట్టి ఎవడికి పెట్టక తాను తినక చచ్చాడు కదా. అలా చేయకుండా మీకు ఎంత కావాలో అంత ఉంచుకొని మిగతావి దాన ధర్మాలు అలాంటి కార్యాలు చేసుకోవాలి. అర్థమైందా? సరే, అలా మొత్తానికి అమ్మవారు అడిగేసరికి శంకరాచార్య వారు అన్నారు, అమ్మ ఇగో నా పాత్ర ఉసిరికాయ దానం చేసింది కదా, ఈ దీన్ని అడ్డుపెట్టి ఇచ్చేసి, ఎందుకంటే బ్రహ్మచారికి దానం చేస్తే ఎంతో అంత పుణ్యం వచ్చింది కదా. అందులో ఎంతో అంత అని అనకూడదు, బ్రహ్మచారి శంకరులంటి వాడికి వేసింది. ఆమె అదృష్టం చూడండి, నిజంగా అదృష్టవంతురాలు. ఆయన ఇంటి ముందుకి ఈయనకి రావడం, శంకరాచార్య స్వామి వారు ఆమె ఇంటి ముందు రావడం, ఆ సాధ్వి ఇంటి ముందు రావడం ఆవిడ అదృష్టం. అర్థమైందా? ఊరికే రారు మహానుభావులు అంటారు మన ఇంటికి. ఎందుకు అంటే వారు పోయిన జన్మలో మేబీ అంత కష్టాలు పడి వాళ్ళు ఏం చేయకపోయినా సరిగా అంటే పుణ్యమే లేదని అమ్మవారు చెప్పారు కదా, ఈ జన్మలో వాళ్ళు ఉసిరికాయ ఇంట్లో పెట్టి ఏకాదశి వ్రతాలు ఉంచక వృత్తిలో ఉండి ఇంత కష్టపడి వాళ్ళ కష్టాన్ని వాళ్ళే కరించుకునే ప్రయత్నం చేసినప్పుడు దేవుడు కరుణించి గొప్పవారిని ఇంటికి పంపిస్తాడు. ఈ విధంగా వాళ్ళ పాపం మొత్తం ఒక్కసారి తీసేద్దాం, వాషౌట్. అలా ఉసిరికాయని చూపించి శంకరాచార్య వారు అడిగారు, అమ్మ ఉసిరికాయ వేసింది కదా, దీన్ని అడ్డు పెట్టుకొని వాళ్ళని గొప్పవాళ్ళని చేయంటే అమ్మవారు సంతోషించి అలాంటి బంగారు ఉసిరికాయలు కురిపిస్తూనే ఉందంట. ఎంత కురిపించిందంటే ఇల్లంతా బంగారు ఉసిరికాయలతో పోగులాగా రూఫ్ దాటిపోయినాయి, పైకి పోగు అయిపోయింది. ఇప్పటికి కూడా ఆ ఇల్లు మన కాలడి దగ్గరలోనే ఉంది కేరళలో. ఆ ఇంటి పేరు స్వర్ణ తుమనయ్య అని రాస్తారు, స్వర్ణ తుమనయ్య అని రాసి పెట్టి ఉంటుంది. స్వర్ణ తుమనయ్య అంటే బంగారు ఉసిరికాయలు కురిసిన ఇల్లు అని అర్థం. మీరు వెళ్ళి చూడవచ్చు, ఇప్పుడు కూడా చూడవచ్చు అక్కడ పోయి. జగజ్జనని ఆ సాధ్విని అనుగ్రహిస్తూ బంగారు ఉసిరికాయల వర్షాన్ని కురిపించింది. ఈ క్రమంలో ఒకరోజు అనారోగ్యం కారణంగా ఆర్యాంబ రోజు వెళ్లే విధంగా స్నానం చేయడానికి పూర్ణా నదికి వెళ్ళలేక మదన పడుచుండెను. ఆర్యాంబకు ఒకసారి ఒంట్లో బాలే, పూర్ణా నదికి వెళ్ళి స్నానం చేయాలి కదా, స్నానానికి వెళ్ళలేకపోయింది పాపం. పూర్ణా నదికి ఒంట్లో బాగాలేదు, మనకు కూడా ఓపిక లేనప్పుడు వెళ్ళలేం కదా. మాతృమూర్తి ఆవేదనను గుర్తించిన శంకరులు ఆ నదిని ప్రార్థించగా పూర్ణా నది తన మార్గాన్ని మరలించుకుంటూ శంకరుల ఇంటి వెనక భాగం నుంచి ప్రవహించసాగింది. పూర్ణా నదిని రిక్వెస్ట్ చేసుకున్నారు, మా అమ్మగారు ఇబ్బంది పడుతున్నారు, అంత దూరం రాలేకపోతున్నారు, స్నానం చేయకుండా ఆవిడ ఉండలేరు, ఎందుకంటే వంశమే బ్రహ్మచారి, వేదం చదువుకున్న వంశము, అవునా, వాళ్ళు స్నానాలు చేయకుండా గప్పుగా ఉండరు. సో అందుకని ఆ పూర్ణా నదిని రిక్వెస్ట్ చేస్తే నది మాట విని మరలిందంటే చూడండి పవర్ ఎలా ఉంది శంకరాచార్య వారిది. అంటే అక్కడ నదిని చూడలే, అమ్మవారిని చూశారు. అందుకే అంటాం మనం నదులన్నీ అమ్మవారి స్వరూపాలు, సముద్రుడు అయ్యవారి స్వరూపాలు. అందుకని నదులన్నీ అయ్యవారిని కలుస్తాయి, పోయి అమ్మవారు అందరూ అయ్యవారిలోనికి వెనుక భాగం నుంచి ప్రవహించసాగింది. 8 ఏళ్ళు నిండక ముందే శంకరులు 4 వేదాలు 6 శాస్త్రాలు పూర్తిగా చదువుకోగలిగారు. అంటే గురువుల దగ్గర 4 వేదాలు నేర్చుకున్నారు, శాస్త్రాలు నేర్చుకున్నారు. ఎన్ని ఏళ్ళకి? 8 ఏళ్ళు రాకముందే. అంటే కనకదార స్తోత్రం కరెక్ట్గా 5 ఏళ్ల నుంచి 8 ఏళ్ల మధ్యలో జరిగింది. ఓకేనా? శాస్త్రాలు పురాణాలు అన్నీ తెలుసుకున్నారు. అసమాన ప్రతిభా సంపన్నుడైన శంకరుని కీర్తి ప్రతిష్టలు సర్వత్ర వ్యాపించాయి. ఇంత చిన్నపిల్లాడు అంత చిన్న వయసులో 8 ఏళ్లలో దగ్గర వేదాలు శాస్త్రాలు అన్నీ తెలుసుకున్నా అందరికీ తెలిసిపోతుంది కదా. ఇంట్లో పనస పండు పెడితే ఎలా ఫ్రాగ్రెన్స్ తెలుస్తుందో,
ఇంట్లో ఎర్రని గులాబీ స్మెల్ ఎలా తెలిసిపోతుందో, సుగంధ ద్రవ్యాలు ఇంట్లో పెడితే ఎలా తెలిసిపోతుందో, అలా శంకరాచార్యుల వారి యొక్క జ్ఞానం అంతటా ప్రకాశించసాగింది. అందరికీ తెలిసింది ఆయన గురించి. ఈ క్రమంలో శంకరులు తమ జీవన గమ్యం చేరుకోవాలనే ఆకాంక్షతో మాతృమూర్తి అనుమతి పొంది సన్యసించారు. తెలుసు కదా సన్యాసం ఎలా తీసుకున్నారు? పూర్ణా నదిలో ముసలి పట్టుకుంది, అమ్మవారు ఒప్పుకుంటే సన్యాసం తీసుకున్నారు. అప్పుడు సన్యాసం కాదు, ఆయన బ్రహ్మచారిలో ఉన్నాడు. ఇప్పుడు సన్యాసం అంటే కనకదార స్తోత్రం చేసినప్పటికీ శంకరాచార్యుల వారు సన్యాసి కాదు, బ్రహ్మచారి. బ్రహ్మచారి నోట్లోంచే అంత గొప్ప స్తవం వచ్చింది కనకదార స్తోత్రం. నర్మదా నదీ తీరంలో ఉండే శ్రీ గోవింద భగవత్పాదులు అనే మహనీయుని గురువుగా స్వీకరించి భక్తి ప్రపత్తులతో శంకరులు గురుసేవా భాగ్యాన్ని సొంతం చేసుకున్నారు. ఈ విధంగా నర్మదా నదీ తీరంలో శ్రీ గోవింద భగవత్పాదుల వారిని దర్శనం చేసుకొని గురువుగా స్వీకరించుకొని ఈయనే నా గురువు అనుకొని ఆయనకు సేవ చేయడం స్టార్ట్ చేశారు. ఇలా ఉండగా ఒకనాడు నర్మదా నది ఉప్పొంగి చెలరేగడంతో కనీవిని ఎరుగని పెను నష్టం సంభవించింది. నర్మదా నది ఉప్పొంగిపోయిందంటే వరదలు వచ్చేసాయి. అక్కడున్న ప్రజలందరూ బాధపడుతున్నారు. వరదలు వచ్చేసాయి, ఊళ్ళని కొట్టుకుపోతాయని బాధపడుతూ ఉంటే ఆల్రెడీ పూర్ణా నది ఈయన మాట విన్నప్పుడు నర్మదా మాట వినదా? ఈయన ఏం చేశారు? శంకరాచార్యుల వారు చూడండి, ఈ ఆపదను నివారించేందుకు శంకరులు తన కమండలాన్ని నదీ తీరంలో ఉంచి మంత్రోచ్చారణ చేశారు. వెంటనే వరద పూర్తిగా శంకరుల కమండలంలో ప్రవేశించి నిక్షిప్తమైంది. కమండలం ఉంటుంది కదా, బ్రహ్మచారి చేతి వచ్చిన చొంబు లాంటిది ఉండి ఇట్లా గుట్టలో ఉంటుంది, అది పట్టుకొని నర్మదా నది ఒడ్డున పెట్టి మంత్రోచ్చారణ చేశారు. మంత్రము చదివారు. ఏంటి అంటే అంతా దీనిలోకి వచ్చేయాలనే మంత్రం చదివారు. ఆ నర్మదా వరద ఏదైతే ఉందో ఎక్సెస్ వాటర్ అంతా కూడా ఆయన చిన్న చొంబులోకి వచ్చి ఉండిపోయింది. అంత చిన్న చొంబులో అంత వాటర్ ఎట్లా? అది శక్తి. ఇప్పుడు అర్థమైందా? శక్తి అంటే అది మన ధర్మంలో ఉన్నది. వెంటనే వరద పూర్తిగా శంకరుల కమండలంలో ప్రవేశించి దానిలో ఉండిపోయింది. ఈ సంఘటన జరిగిన ప్రదేశం నేటి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అక్కడ జరిగింది. నర్మదా తీరంలో ఉండే ఓంకారేశ్వర క్షేత్రం. మనం వెళ్ళి అక్కడ నర్మదా తీరంలో వెళ్ళాం. అక్కడే శంకరుల భగవత్పాదులు గోవింద భగవత్పాదులు గురువుగా స్వీకరించిన ప్రదేశం. అదే నర్మదని స్వామివారు తీసుకున్నారు. అక్కడే మనం స్నానం చేసాం. గుర్తుందా? ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డా ఎక్కడ అని ఆలోచించాం మనం. ఈ ప్రదేశంలో నేటికి పూజలు అందుకుంటుంది నర్మదా నది. కాగా ఈ విషయాన్ని తెలుసుకున్న గోవింద భగవత్పాదులు శంకరుని జన్మ సాఫల్యానికి తరుణమాసన్నమైందని గ్రహించి పవిత్ర కాశీ క్షేత్రానికి వెళ్ళవలసిందిగా ఆదేశించారు. గురువుగారు ఏం చెప్పారు? శంకరులకి నీలో ఉన్న శక్తులు అంతా ప్రకటన అవుతున్నాయి కాబట్టి ఇంకా టైం వచ్చింది, పండాల్సిన టైం అని చెప్పేసి జన్మ సాఫల్యం కోసం, జన్మ తరించడం కోసం కాశీ వెళ్ళమన్నారు. కాశీ క్షేత్రానికి వెళ్ళమని గోవింద భగవత్పాదుల వారు డైరెక్షన్ ఇచ్చారు, ఆదేశించారు. గురువాజ్ఞ శిరోధార్యంగా గ్రహించిన శంకరులు కాశీకి వెళ్ళారు. అక్కడ తమ వాదంతో వివిధ మతానుసారులను జయించి కేవలం అద్వైతం ద్వారానే భగవంతుని తత్వాన్ని పరిపూర్ణంగా గ్రహించగలుగుతామని నిరూపించారు. ఎంతోమంది మత ప్రచారకులు ఉన్నారు, అందరిని ఓడించారు. ఒక్క అద్వైత సిద్ధాంతం ద్వారానే దేవుణ్ణి చేరుకోగలము, మిగతా ఏ సిద్ధాంతంలో దేవుని చేరుకోవడం కష్టం. ఇది ఎలా ఉంటుందంటే మన చెన్నై పోదామని బాంబే ట్రైన్ ఎక్కినట్టు ఉంటుంది. ఇటు పోతాడు, అటు పోడు. ఇట్లా జన్మలు పుడుతుంటాడు, అట్లే ఎక్కుతుంటాడు, అదే ధర్మం అటే పోతాడు. ఒక్క అద్వైత సిద్ధాంతం శంకరాచార్యుల వారు, అందుకని ఇంకా అది మిగతా ఏ గురువుల పేర్లు చెప్పట్లే. శంకరాచార్యుల వారు ఆ సిద్ధాంతం, ఆ శంకర పరంపర, ఆ 4 పీఠాల్లో ఉన్న గురువులు, వీళ్ళని నమ్ముకుంటే మాత్రమే మనం జన్మ సాఫల్యం జరుగుతుంది, భగవంతుని చేరుకోగలం. అటు తర్వాత శంకరులు ఉపనిషత్తులు, భగవద్గీత, వేదవ్యాస మహర్షి రచించిన బ్రహ్మసూత్రాలు, విష్ణు సహస్రనామం వంటి దివ్య రచనలకు తమ శైలిలో, శంకరాచార్యుల వారి స్టైల్లో వాటికి అర్థాన్ని ఇచ్చారు. అర్థమైందా? అవి పండితులకే కాక సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో శంకరులు వాటిని అర్థం రాశారు. సమస్త జనులకు వేదాంతం అర్థం కావాలని లక్ష్యంతో కొన్ని పుస్తకాలు రాశారు. వివేక చూడామణి, అది వేదాంత సారం. అదంతా ఆత్మబోధ, శతశ్లోకి మొదలైన గ్రంథాలని శంకరాచార్యుల వారు రచించారు. అంత చిన్న వయసులో అంతంత రాయడం ఇంపాసిబుల్, ఒక మనిషితో అది సాధ్యం కాదు. వివేక చూడామణి, ఆత్మబోధ, శతశ్లోకి. వివేక చూడామణి, ఆత్మబోధ, శతశ్లోకి. అంతకుముందు ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రములు, విష్ణు సహస్రనామం. ఆత్మబోధ, శతశ్లోకి. ఇంగ్లీష్లో రాసుకో, SATHA, శతశ్లోకి, SLOKI, KEY కూడా రాయచ్చు.
అంతకుముందు ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్ర భాష్యాలు, విష్ణు సహస్రనామం ఇవన్నీ అందించారు. ఇది కాకుండా భక్తి మార్గంలో ఉన్న మనలాంటి ప్రజలందరికీ, జాగ్రత్త వినండి, భక్తులందరికీ ఇవి కాకుండా ధర్మం పట్ల ఇంట్రెస్ట్ పెరగాలని వందలాది స్తోత్రాలు ఇచ్చారు. ఎలాంటివి? కనకదార, గణేశ పంచరత్నం స్తోత్రాలు చాలా ఇచ్చారు. సరస్వతి భుజంగ స్తోత్రం, కాలభైరవాష్టకం, ఇవన్నీ శంకరాచార్య వారే. మీరు ఏదైనా ముట్టండి, దక్షిణామూర్తి ఏది ముట్టినా శంకరాచార్య వారే. ఎవరైనా రాశారు కొత్తగా అంటే ఆయన దాని కాపీ. ఈ శంకరాచార్య వారు ముందు ఎవరు? వేదవ్యాసుడు. అక్కడి నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి శంకరాచార్య వారు రాశారు. వేదవ్యాసుడు ముందు సదాశివ సమారంభ వ్యాస శంకరాచ, ఇట్లే రావాలి ఎవరైనా. ఏదర్ విష్ణువు, శివుడు, అమ్మవారి నుంచి వ్యాసులకు వచ్చి, వ్యాసుల నుంచి కిందకి బాకింది ఇదంతా. ఓకేనా? శ్లోకాలను శంకరులు రచించారు, మనకి ఇన్ని స్తోత్రాలు ఇచ్చారు. ఇది చూడండి, ఎందుకు ఇవ్వాలమ్మా? ఆయనకైనా ధ్యానం చేసుకొని తపస్సు చేసుకొని ముక్తి అయిపోవచ్చుగా, ఆయన చేత కాదా? శివుడే శంకరులుగా వచ్చి మనల్ని ధర్మ మార్గంలో పెట్టడం కోసం ఇంత కష్టపడిస్తే మనం దాన్ని వదిలేసి ఏవేవో చేస్తున్నాం. ఇప్పుడన్నా మనకి ఇవన్నీ హింట్లు కదా. శంకరాచార్య స్వామి వారిగా శివుడే వచ్చి ఇవన్నీ చేశారంటే శివుడికి చేయమని చెప్పినట్టే అర్థం కదా. మరి చేయాలి కదా, మనం నోరు మూసుకుని మళ్ళీ దీని క్వశ్చన్లు ఎందుకు మనకి? చేయాలా వద్దా, ఉన్నాడా లేదా అనుకుంటూ. పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకునేందుకు అద్వైతము, దేవుని తెలుసుకోవాలంటే అద్వైత సిద్ధాంతమే, యోగము, సాంఖ్యము మొదలైన 6 దర్శనాలనే ప్రామాణికమని శంకరులు నిర్ధారించారు. అదేవిధంగా పంచాయతన అర్చన విధానాన్ని, ఇది కూడా మనం చెప్పుకున్నాం. శివ, విష్ణు, సూర్య, అంబిక, గణపతి, ఇలా వీళ్ళ ఆరాధన చేయండి అని నిర్ణయించారు శంకరాచార్యుల వారు. అలానే షణ్మతాలు ప్రకటించారు. ఏంటవి? శైవము, వైష్ణవము, శాక్తేయము, గణాపత్యము, సౌరవము, షణ్ముఖం. ఈ విధంగా యావత్ భారతావనిలో శంకరులు విజయయాత్ర పూర్తి చేసి, అంటే ఎక్కడెక్కడ అధర్మాలు మళ్ళీ వస్తాయో అక్కడక్కడ ఈ మతాలు, ఈ పంచాయతన పూజ, ఇలాంటి స్తోత్రాలు శిష్యుల్ని తయారు చేసి ఇండియా మొత్తం స్ప్రెడ్ చేసి, అక్కడి నుంచి ప్రపంచమంతా స్ప్రెడ్ చేసి, మళ్ళీ అధర్మాలు మళ్ళీ మన మీదకి రాకుండా ధర్మ ప్రచారం ఎంత కష్టపడ్డారు. అంత చిన్న ఏజ్లో మనమందరం బాగుండడం కోసం స్వామి ఎంత కష్టపడ్డారు. విజయయాత్ర పూర్తి చేసి సనాతన ధర్మాచారాలను సుప్రతిష్టం చేశారు, అందరికీ తెలిసేలా చేశారు సనాతన ధర్మాలన్నీ. కాశ్మీర్లో పలువురు పండితులను తన వాదముతో ఓడించి, గొప్ప గొప్ప పండితులు కూడా ఈ అద్వైత సిద్ధాంతం వాళ్ళకి తెలియదు, చదువుకున్నారు వేదాలన్నీ కానీ ఈ విధంగా తెలియదు. వాళ్ళందరినీ ఓడించడం అంటే ధర్మంగా లేకుండా అధర్మమైన కొన్ని ధర్మాల్లో ఉండిపోయారు. వాళ్ళను ఓడించి సనాతన ధర్మమైన అద్వైత సిద్ధాంతాల్లోకి తెచ్చుకున్నారు. వాళ్ళకు శంకరాచార్య వారికి ఓడిపోయాక శిష్యులుగా మారిపోయారు. అలా సర్వజ్ఞ పీఠం అని కాశ్మీర్లో ఉంది, అది సరస్వతీ పీఠం. సర్వజ్ఞ పీఠం అంటారు, సర్వజ్ఞ పీఠం గుర్తుపెట్టుకోండి. అధిష్ఠించారు. సర్వజ్ఞ పీఠం కాశ్మీర్లో ఉంది, అది ఇప్పుడు పాకిస్తాన్లోకి పోయింది. అర్థమైందా? పిఓకేలోకి వెళ్ళింది. అది వాళ్ళకి వాల్యూ తెలియదు కాబట్టి రీసెంట్గా మన స్వామివారు శృంగేరి పీఠాధిపతి 36వ గురువు గారు భారతీర్థ మహాస్వామి వారు అలాంటి రెప్లికానే ఇంకోటి ఆ పవర్ అంతా తీసుకొచ్చి ఇటువైపు కన్స్ట్రక్షన్ చేశారు ఇండియాలో. ఇప్పుడు అటువైపు ఉన్న సర్వజ్ఞ పీఠం ఉట్టి పీఠం మాత్రమే, అమ్మవారి శక్తి ఇటు వచ్చింది, అది గురువులకు ఉంటుంది ఆ శక్తి. కాశ్మీర్ వెళ్తే మీరు ఇప్పుడు దర్శనం చేసుకోవచ్చు. మన ఇండియాలో ఉంది సర్వజ్ఞ పీఠం. యాక్చువల్గా శంకరాచార్య వారు చేసింది డివిజన్లో అటు వెళ్ళిపోయింది. మన బుద్ధి లేని వాళ్ళు ఎవరో చేశారు కదా అడ్డదిడ్డంగా డివిజను, తెలియలేకుండా. చూడండి, ఎక్కడైనా డివిజన్ చేశారా? ఎవరినైనా ఇబ్బంది పెట్టారు? ధర్మం ఏముందో అదే చెప్పారు శంకరాచార్య, అందుకని నాదే ఫాలో అవ్వాలి అలా అని కాదు. ఒక్కొక్కసారి వేరే ధర్మ సిద్ధాంతాల్లో ఉన్నవి నిజమయ్యి కరెక్ట్గా ఉంటే అవి స్వామివారు యాక్సెప్ట్ చేసేవారు, అది ఆయన గ్రేట్నెస్. అందుకని నాదే వినాలు మొండికేసి నేనే గెలిచాను అట్లుండరు స్వామి. ఇది ధర్మం, సనాతన ధర్మం, ఇది అద్వైత సిద్ధాంతమే దేవుని చేరగలం అలా అని చెప్పి వాళ్ళ ధర్మంలో కొన్ని ఉంటాయి సిద్ధాంతాలు, అవి నిజంగానే అద్వైత సిద్ధాంతాల్లోకి వచ్చి ధర్మంలోకి వచ్చి ఉంటే స్వామివారు అది యాక్సెప్ట్ చేసేవారు. తప్పును మాత్రమే తప్పని చెప్పి ఖండించి వాళ్ళ మీద గెలిచేవారు వాదనలో. ఏ విధంగా కరెక్ట్ ఇది, ఏ విధంగా మీరు తప్పు అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. దేవుడు కూడా నిజంగానే ఆయనకు అట్లా పలికేవాడు అవసరమైనప్పుడల్లా. సరే, ఈ క్రమంలో తమ తర్వాత కూడా సనాతన ధర్మ ప్రచారం కొనసాగాలనే ధ్యేయంతో దేశంలో 4 దిశల్లో 4 పీఠాలు నిర్మించారు. ఎందుకంటే ఆయన వెళ్ళిపోయే టైం వచ్చిందని తెలిసింది. అందుకనే శిష్యుల్ని బాగా ట్రైన్ చేసి 4 వేదాల్లో 4 శిష్యులు. ఋగ్వేదం ఎవరు? హస్తబలగాచార్య స్వామి.
అలానే యజుర్వేదం సురేశ్వరాచార్య స్వామి, సామవేదం పద్మపాదాచార్య స్వామి, అథర్వణ వేదం తోటకాచార్య స్వామి. ఇలా 4 శిష్యులు 4 వేదాల్లో వాళ్ళని నిష్ణాతులను చేసి గొప్పవాళ్ళని చేసి జ్ఞానంలో 4 బార్డర్స్లో పెట్టారు, మనకి 4 డైరెక్షన్స్లో పెట్టారు, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్. సో దట్ అక్కడి నుంచి ఆ వేద ప్రచారం ఇక్కడిది జరిగితే ఇండియాలో పరధర్మాలు వేరే పనికిరాని ధర్మాలు చేరకుండా ఉంటాయని అంత కట్టడి చేస్తే మనమే రోగం బయటికి వెళ్ళి అంటించుకొని ఇంట్లో అక్కడికి తెస్తున్నాం. ఈ భారతదేశంలోంచి బయటికి పోయి రోగాలు అంటించుకొని భారతదేశాన్ని తెస్తున్నాం. ఇప్పుడు తప్పు వాళ్ళదా మనదా? మనది. ఎందుకంటే మన ధర్మాన్ని వదిలి ఇంకో ధర్మంలో పోయి వేరే దేశాలకు పోయి దిక్కుమాలిన స్టైల్కి పోయి అవన్నీ అంటించుకొని ఇక్కడ వచ్చి చీడ చేస్తున్నాం. అంటే పచ్చని చెట్టుని చీడ మనమే బయట నుంచి తెచ్చి అంటిస్తున్నాం. అలా చేయకుండా ఉండాలంటే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇప్పటి నుంచే స్వామివారి యొక్క ఈ లైఫ్ హిస్టరీ కావచ్చు, జీవిత సిద్ధాంతం కావచ్చు, లేదంటే ఆయన రాసిన రచనలు కావచ్చు, వాటి మీనింగ్ కావచ్చు, నిజంగా గురువులు ఎంత కష్టపడ్డారు మన కోసం, దాన్ని మీరు నిలబెట్టుకోవాలి. ఇది మనకి ఉన్న వారసత్వం, మనమే కదా వారసులం, దాన్ని నిలబెట్టుకోవాలి. ఇంత ఆస్తి ఉట్టిగా పోతే ఎట్లా? స్వామి ఎంత కష్టపడ్డారు. అందులో ప్రతి స్తోత్రం ఏది శంకరాచార్య వారు రాసింది పాడినా ఆ దేవుడు మన ముందుకు వచ్చి తీరాల్సిందే. భక్తిగా చేస్తే మీకు ఆ సైన్స్ కనబడతాయి, ఖచ్చితంగా కనబడి తీరుతాయి. రీసెంట్గా ఒక గుడిలో ఇలానే మేము గణేశ పంచరత్న స్తోత్రం చేస్తే మీరు నమ్మరు, గణేశ పంచరత్న స్తోత్రం అయిపోయింది, అందరికీ చూపించా. ఒక స్వామి ఎవరో వచ్చి స్వామి వినాయకుడు ప్రసాదం ఇచ్చాడని చేతిలో లడ్డు పెట్టిపోయారు. నేను అవ్వంగానే అందరి పిల్లలకి ఇలా చూపించా, చూసారా అని. అది ఇప్పుడు గణేశ పంచరత్నం అవ్వగానే వినాయకుడు లడ్డు ఎందుకు రావాలి, వేరే దేవుడికి రావచ్చు కదా. అలానే ఆ గణేశ పంచరత్నం స్టార్ట్ చేసే ఫస్ట్ క్లాస్ రోజు ఆయన యొక్క వాహనాన్ని పంపించాడు అనిందుడిని. చూసిరా ఫెసిలిటీస్ బాగున్నాయి. చిన్న నెలకు వచ్చి మా చుట్టంతా తిరిగిపోయింది. ఇది వినాయకుడి శక్తి. ఎందుకంటే ఆ స్తోత్రానికి ఆ శక్తి, ఆ గురు శక్తికి ఏ దేవుడైనా వినాల్సిందే, పరిగెత్తి రావాల్సిందే. కనకదార స్తోత్రం చేస్తే లక్ష్మీదేవి పరిగెత్తి రాలా? ఏ స్తోత్రానికి లేదు పవరు. కాలభైరవుడు చేయండి, మీకు ముందు వచ్చే కష్టాలు పోతాయి. ఒక యాక్సిడెంట్ జరగాలని రాసింది అనుకోండి, కాలభైరవాష్టకం చదివితే యాక్సిడెంట్ జరగదు. అపమృత్యు వచ్చినా కూడా ఆపేస్తుంది. శివుడే కదా సాక్షాత్తు. టైంకి హెడ్ కాలభైరవుడు, టైంకి హెడ్ కాలభైరవుడు. అందుకనే బ్యాడ్ టైం వచ్చేది ఉంటే కాలభైరవుడు చదివితే బ్యాడ్ టైం ఆగిపోతుంది. సరే, ఆ మహనీయులు స్థాపించారు. వారిచే తొలుత స్థాపితమైన పీఠమే దక్షిణ భారతదేశంలో శ్రీ శృంగేరి శారదా పీఠం. ఫస్ట్ స్టార్ట్ చేసిన పీఠం శారదా పీఠం. అందుకే సరస్వతమ్మ అని ప్రతిష్ఠ చేశారు శృంగేరిలో. అక్కడ ఏ గురువు గారిని పెట్టారు? ఆయన శిష్యుడైన సురేశ్వరాచార్య స్వామి వారిని అక్కడ పెట్టి ఏ వేదం? యజుర్వేదం. అందుకే మన అందరం ఎవరి వాళ్ళం యజుర్వేదం అని చెప్పాలి, ఇప్పుడు డౌట్ పడకూడదు. యజుర్వేదం మనం అందరం. అలా వెస్ట్కి ఏది పెట్టారు? ద్వారకా. పద్మపాదాచార్య స్వామి వారు ద్వారకాపీఠం. మళ్ళీ ఉత్తరాన బదిరి జ్యోతిర్పీఠం, అక్కడెవరు? తోటకాచార్య స్వామి వారు. తూర్పున పూరీపీఠం, ఋగ్వేదం పెట్టి హస్తమలకాచార్య స్వామివారిని పెట్టారు తూర్పున. అలా 4 దిక్కుల్లో 4 పీఠాలు పెట్టి స్వామివారు ఈ విధంగా ప్రపంచ శాంతి జనహితం కోసం అనేక మహత్కార్యాలు నిర్వహించి శంకరులు 32వ ఏట హిమాలయాల్లోని కేదార క్షేత్రం సందర్శించారు. తన 32వ ఏట కేదార్ పోయారు స్వామివారు. హిమాలయాల్లో ఉన్న కేదార్ బద్రీనాథ్ అంటారు కదా, కేదార్నాథ్. అయ్యో, శివుడు ఎప్పటి నుంచో ఉన్నాడు కదా. బద్రీ, కేదార్ ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి. సందర్శించారు. అక్కడ పరమేశ్వరుని భక్తి శ్రద్ధలతో ఆరాధించి మంచుతో కప్పబడిన పర్వతాల నడుమ ఆయన అంతర్ధానం అయిపోయారు. ఆ హిమాలయాల మంచుతో కప్పబడిన మంచులో ఉన్న హిమాలయాలకు వెళ్ళిపోయారు. మళ్ళీ రాలేదు. శంకరాచార్యులు అట్టించి వెళ్ళిపోయారు. అంతర్ధానం అయిపోయారంటే కైలాసానికి వెళ్ళిపోయారు. శివుడుగా వెళ్ళిపోయారు శంకరులు. కానీ తన శిష్యులు మాత్రం ఆ 4 వేదాలని ప్రపంచమంతా, భారతదేశమంతా వ్యాప్తి చేశారు. అలా వ్యాప్తి చేయగా మన చేతికి వచ్చినాయి ఈ స్తోత్రాలు. బ్రహ్మసూత్ర భాష్యాలు, భగవద్గీత భాష్యం అన్నీ మనకు అందించారు. ఇప్పుడు మన రెస్పాన్సిబిలిటీ ఏమైంది? ఇవన్నీ తెలుసుకోవాలి. వామ్మో అనొద్దు. పనికిరానివన్నీ టీవీ ఛానల్లో లేదంటే యూట్యూబ్లోనో మొబైల్లోనో ఫ్రెండ్స్లోంచో ఎన్నో నేర్చుకుంటున్నాం కదా. వాటికి కొంచెం పాస్ పెట్టి ఇదొక కొత్త సబ్జెక్ట్ ఉంది, ఎవ్వరికి రాదే, ఇది తెలుసుకుంటే ఏమవుతుంది? ఎన్నో పనికిరాని చూస్తున్నాం కదా, ఇది పనికొచ్చేదని గురువులు చెప్తున్నారు కదా, అందుకోసం మనం తెలుసుకోవాలని ట్రై చేయాలి. సర్వం శివమామహేశ్వర పాదారవిందార్పణమస్తు. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.